తెలంగాణ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో భార్యను బ్యాట్తో కొట్టి భర్త హత్య చేయడం కలకలం రేగింది. గుంటూరు జిల్లా బేతపూడికి చెందిన వెంకట బ్రహ్మయ్య, కృష్ణవేణి దంపతులు అమీన్పూర్ కేఎస్ఆర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారికి 2 పిల్లలున్నారు. భార్య కృష్ణవేణి డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా కోహిర్ బ్రాంచ్లో పనిచేస్తోంది. వెంకట బ్రహ్మయ్య స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. అయితే భార్య కృష్ణవేణిపై గత కొంతకాలంగా భర్త బ్రహ్మయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో బ్రహ్మయ్య కృష్ణవేణి తలపై బ్యాట్తో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చెవుల కృష్ణవేణి వైఫ్ ఆఫ్ వెంకట బ్రహ్మయ్య అనే ఫ్యామిలీ కేఎస్ఆర్ కాలనీ అమీన్పూర్లో గత కొంతకాలంగా ఉంటున్నారు. మహిళ మృతురాలు అయిన కృష్ణవేణి అసిస్టెంట్ మేనేజర్ డీసీసీబీ బ్యాంక్ కోహిర్ బ్రాంచ్ లో పనిచేస్తుంది. భర్త అయిన బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వారు ఇంటర్మీడియట్ అండ్ 8th క్లాస్ చదువుతున్నారు. వీరిద్దరి భార్యాభర్తల మధ్య ఒకరిపై అనుమానంతో మార్నింగ్ జరిగిన గొడవలో భర్త చేసిన దాడిలో భార్య మరణించింది. ఇంట్లో బ్యాట్ ఒకటి ఉంది. ఆ బ్యాట్ తీసుకొని తల మీద కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.